ఈ రోజైతే సండే కదండి, ఇది మా ఊర్లో తీసినటువంటి వీలాగ్ అనమాట. ఇంకా మాకు ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, దేశాల అమ్మ తల్లి. మాకు ఒక్క సంవత్సరానికి ఒకసారి మేము ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాము. కోడి, చీర, పరమాన్నం ఇవి పట్టుకొని. ఇంకా మిగతా రోజుల్లో కూడా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. కానీ కంపల్సరీగా 1 ఇయర్కి ఒకసారి అయినా వెళ్ళాలన్నమాట. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. లాస్ట్ టైం పండగకి వచ్చినప్పుడైతే ఈ వీడియో తీసాను, వెళ్ళాము. ఎవరికైనా ఇంట్లో మ్యారేజ్ కానీ ఏమైనా ఉందంటే వాళ్ళు వచ్చి అమ్మవారికి మొక్కుకుంటారు. మొదటి పెళ్లి కార్డు అయితే అమ్మవారికి చూపిస్తారు. అలాగే ఎవరైనా జాబ్ రావాలని కానీ, మ్యారేజ్ అవ్వాలని కానీ, ఇంకేవైనా కోరికలు కానీ ఉన్నట్లయితే అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకుంటారు. అవి తీరినట్లయితే చీర కానీ, లేదా కోడి కానీ, లేదా మేక కానీ, లేదా గొర్రె కానీ చూపుతారనమాట. ఇట్లా చూపి బలిస్తారు అమ్మవారికి. అలా చేస్తే ఇంకా మొక్కుబడి తీరినట్టే. మేము ఇక్కడికి వచ్చేసరికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, ఖాళీ అయితే లేదు. మాకన్నా ముందే ఎవరో వచ్చారో వాళ్ళు అమ్మవారికి మొక్కుకున్నారంట, కోడి, కోక. అలాగే వాళ్ళు మొక్కు తీరిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చారు. అమ్మవారికి మేకపోతునైతే బలిచ్చారనమాట. ఇక్కడ చాలా చిన్న గుడి. అమ్మవారు ఈ ప్లేస్ని అయితే కోరుకున్నారు. ఇంకా అమ్మవారికి ఈ ప్లేస్ని అయితే గుడిగా కట్టి ఇక్కడైతే కొలుచుకోవాలని అందరూ డిసైడ్ అయ్యారు. ఇంకా గుడి కట్టిన తర్వాత అక్కడ వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు అన్నీ కూడా పుట్టాయి. ఇంకా అది కూడా ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు. అలాగే అక్కడ పక్కన కూడా ఒక చిన్న పుట్ట కూడా ఉందన్నమాట. అప్పుడప్పుడు పాము కూడా బయటకు వస్తుందని చాలామంది వింటూ ఉంటారు, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. చూసారా, లోపలైతే పుట్ట ఉందన్నమాట. ఇంకా పక్కనే చెరువు కూడా ఉంది. ఇంకా ఆ చెరువు దగ్గర ఎవరైనా సరే కాలు కడుక్కోవాలన్నా దేనికైనా అదే. ఇంకా బలవ్వాలంటే అక్కడి నుంచి చూపుతారు అమ్మవారికి ఎదురుగా చీర ఇవన్నీ కూడా. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి పువ్వుల మాల అయితే కట్టి తీసుకొచ్చాము. అమ్మవారికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం. అలాగే మనం ఇంటి దగ్గర నుంచి కొత్త చీరలు తీసుకొస్తాం కదా చూపడానికి. ఇంకా జస్ట్ అమ్మవారికి ఇట్లా మోపేసి పైన అక్కడ వేప చెట్టు ఉంది కదా, అక్కడైతే మేము పెట్టేస్తాము. ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంతసేపు అక్కడ కూర్చొని అమ్మవారికి పెట్టిన ప్రసాదంలో మనం కొంచెం ప్రసాదం తీసుకొని తినేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టుకి పూజ చేసేసి అలాగే పుట్ట దగ్గర కూడా పూజ చేసేసి ఇంకా ఇంటికైతే మేము వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే పరమాన్నమే ఫస్ట్ తినాలి. అలాగే మనతో పాటు ఎవరు వచ్చారో వాళ్ళకి కూడా పెట్టాలి. ఇంకా ఈమె మమ్మల్ని దీవిస్తుంది కదా, ఆమెకి ఇంకా ప్రతి ఆదివారం అమ్మవారు అయితే వదులుతుందనమాట. ఆమె దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము. మేమంతా మంచి పనిలో ఉంటే మా పాప కూడా మంచిగా ఇసుకలో ఆడుకుంటుంది. ఇంకా మేము కూడా ఇంకా వదిలేసాము ఇంక ఇసుకలో ఆడుకొని అని. ఇంకా మా పూజలు కూడా ప్రశాంతంగా చేసుకొని ఇవ్వదు, లోపలికి వచ్చిందంటే ఇంకా పక్కనే ఆడుకుంటుంది తను. ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను హారతి కూడా ఇంకా ఇవ్వలేదు. ఇంకా అందరు పూజలు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక హారతి అయితే ఇచ్చేద్దామా అనేసి అన్నారు. ఇంకా అందుకే నేనైతే వెయిట్ చేస్తున్నాను. అందరి దగ్గర ఉన్నటువంటి కర్పూరాన్ని అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేసాను. చూసారా, ఇంకా నా తర్వాత వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 11 అయితే అయిపోయింది. మంచిగా ఎండ కూడా ఉంది, చాలా ఎక్కువ ఎండ ఉంది. ఇంకా స్పీడ్గా లోపల ఒకరికొకరు పూజ అయితే చేసేస్తున్నారు. నేనైతే హారతి ఇచ్చేసాను. ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి నిల్చొని ఇవ్వడానికి కూడా పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే అది చాలా చిన్న టెంపుల్ అనమాట. ఇంకా బయట నుంచి అలా హారతి ఇచ్చేసాను. ఇంకా మా పాప తీసుకోమంటే తీసుకోలేదు, తనకి కూడా ఇచ్చి తను హారతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.